ఇవాళ నిరసనలు చెప్తా ఉన్నారు, వాటర్ ట్యాంకులు ఎక్కి మరి నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే అర్హులుగా ఉండి అన్యాయం జరిగిందో వాళ్ళు బాధితులు బాధపడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే మంత్రులకు, సివిల్ సప్లైస్ మంత్రికి ఈ విషయంలో స్ట్రైట్గా నేను అడిగేది ఒకటే, మీరు ఏదైతే రాత పరీక్ష పెట్టినమంటున్నారో దాని మెరిట్ లిస్టు బయట పెట్టండి, వెంటనే ప్రకటించండి. పీజీలు చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళకేమో మార్కులు రావట, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు మార్కులు వస్తాయట. కాంగ్రెస్ కండువా కప్పుకుంటే లక్షల రూపాయలు సమర్పించుకుంటే ఇవాళ ఎటుబడితటు సిరిసిల్లలో వ్యవహారం చేస్తా అని అనుకుంటా ఉన్నారు. దీనికి శిక్ష తప్పదు. ఆర్డీఓ అయినా, నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, కలెక్టర్ అయినా ఎవరైనా శిక్ష తప్పదు. దబ్బన మేము మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు 4 ఏళ్ల తర్వాత నేను రిటైర్ అయిపోతా కదా, నాదేంది అనుకుంటే నీ దగ్గరికి వెళ్ళి రికవరీ చేపిస్తా అని కూడా చెప్తా ఉన్నా. ఇడిచిపెట్టను. ఇది పద్ధతి కాదు. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం నడవాలి తప్ప మేము 10 ఏళ్ళు ఉన్నాం ఇక్కడ, మాకు చేత కాదా ఇట్లాంటి పనులు చేసుడు? ఇవాళ అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి నేను చూస్తా ఉన్నా, అన్ని చూస్తా ఉన్నా, కానీ మౌనంగా. ఎందుకంటే అధికార మదంతో మీరు చేస్తున్న వ్యవహారం. మొన్న ఇక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు పెడతారు. ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులో స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళ మా ఫోటోలు ఉండవు. మా చేతిలో ఓడిపోయిన వాళ్ళ కాంగ్రెస్ లో ఫోటోలు పెట్టి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నడిపిస్తా ఉన్నారు ఇక్కడ జిల్లా యంత్రాంగం. నేను గుర్తు చేస్తా ఉన్నా, జిల్లా పుట్టించిందే కేసీఆర్, రాజన్న సిరిసిల్ల జిల్లా చేసిందే కేసీఆర్, ఇలా మీరు కూర్చున్న కలెక్టరేట్ కట్టించిందే కేసీఆర్. కాబట్టి అతికి పోతే, అతి చేస్తే ఇబ్బందుల పాలవుతారు, ఉద్యోగాలు పోతాయి. తర్వాత 4 ఏళ్లలో మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పి కూడా అధికారులకు నేను హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ విషయంలో వదిలిపెట్టాం. ఇవాళ వాటర్ ట్యాంకెట్కి కొట్లాడుతున్న బాధితులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, మీ తరపున తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తాం. అసలు నోటిఫికేషనే తప్పుల తడక అని చెప్తున్నారు. ఎక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలి, ఎక్కడ బీసీ ఇవ్వాలి, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆఫీసులో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాసుకొని ఇచ్చినట్టు ఉన్నదని చెప్తా ఉన్నారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం, వదిలిపెట్టాం. అదేవిధంగా అధికారులకు కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇక్కడైనా చేసిన తప్పును సరిదిద్దుకోండి, చేసిన దిక్కుమాలిన పనిని వెంటనే క్యాన్సిల్ చేయండి, చేసి తప్పులు సరి చేసుకొని మెరిట్ లిస్టు పెట్టండి. 480 మంది రాత పరీక్ష రాసిండ్రు, వాళ్ళ లిస్టు మొత్తం పెట్టండి. ఎవరికెన్ని మార్కులు వచ్చినాయి, ఎవరు ఎట్లా రాసిండ్రు. ఇన్విజిలేటర్ల సంతకాలు లేకుండా తీసుకుంటారండి ఎవడన్నా? ఇన్విజిలేటర్ల సంతకాలు లేకుండా ప్రశ్న పరీక్ష జవాబు పత్రాలు తీసుకొని మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవాలి. ఆర్డీఓ ఆఫీసులో ఈ పనికిమాలిన పనులు చేయాలా? దీనికా మీరున్నది ఇక్కడ? ఇంత దిగజారుడు రాజకీయమా? 54 పోస్టులు వస్తే వాటిని అమ్ముకుంటారా లక్షల రూపాయలకు? ఇదా మీ బతుకు ఇక్కడ? అందుకే నేను అంటా ఉన్నా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులారా, ఎల్లకాలం మీ కాలం కాదు. తప్పకుండా మళ్ళా మా టైం వస్తుంది. ఆ టైంలో తప్పకుండా మేము కూడా ఈరోజు ఒక్కొక్కరు ఎవరెవరైతే